హాయ్ హలో నమస్తే అండి. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు దోసకాయతో ఏ విధంగా పచ్చడి చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా మనం ఒకసారి ప్లేట్లో అన్నీ మనకి ఏంటంటే అవసరమో ఒక దగ్గర పెట్టుకున్నామంటే మన వంట కూడా చాలా తొందరగా అయిపోతుంది. వెతుక్కోవాల్సిన అవసరం ఏముండదు. కావాల్సిన పదార్థాలు 2 దోసకాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, తెల్ల ఉల్లి, ఉల్లిపాయ ఒకటి. ఈ విధంగా మనకి కొంచెం గట్టిగా ఉన్న దోసకాయ అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మరి పండిపోయింది కాకుండా కొంచెం గట్టిగా ఉన్న దోసకాయ మనం పచ్చడికి తీసుకోవాలి. ఈ విధంగా పిక్కలు మనం తీసివేయాలి. పిక్కలు ఉంటే టేస్ట్ అంతగా బాగోదు కనుక పిక్కలు మనం తీసేయాలి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా మనం వీటిని కట్ చేసుకుందాం. ముందుగా ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు. కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేపాలి శనగపప్పు, మినపప్పు. శనగపప్పు వేగిపోయినప్పుడు మిరపకాయ, పచ్చిమిర్చి మనం కట్ చేసి వేసుకుందాం. అదేవిధంగా మనం జీలకర్ర, ధనియాలను కూడా వేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి కలర్ బాగుంటుందని. ఇవి చాలా చక్కగా అయిపోయి ఇవి మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. మనం మిక్సీ జార్లో ఈ పచ్చిమిర్చి ఇవి తీసుకున్నాం కదా పప్పులు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా దోసకాయలను టమాటా ఫ్రై చేసుకుందాం. మరి ఎక్కువగా వేపన అవసరం లేదు, లైట్గా వేసుకుందాం. సిమ్లో పెట్టి లైట్గా వేస్తే చాలు. ఈ పచ్చి వేసుకున్నా బాగానే ఉంటుంది దోసకాయ, కానీ నేను లైట్గా వేస్తున్నాను. నల్లపోతుంది, టేస్ట్ బాగుంటుందని. ఇందులో నేను సరిపడా ఉప్పు వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇది నేను మిక్సీ పేస్ట్ చేస్తాను. వీటిని దోసకాయలు, టమాటా బాగా వేగిపోయింది. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసాను. ఇది చిన్న రోల్లో నేను ఇప్పుడు రుబ్బాలనుకుంటున్నాను. ఇది మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా రుబ్బితే చాలు. కొద్దిగా వేసుకున్నాం. ఈ విధంగా ఇది నలిగాక వీటిలో తెల్ల ఉల్లిపాయలు, అదేవిధంగా ఎర్ర ఉల్లి కూడా కొంచెం కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుందాం.
మరీ మెత్తగా అవనవసరం లేదు. ఇది ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటాం. ఈ విధంగా తయారైన పచ్చడిని అంతటినీ ఒక కప్పులో తీసుకుందాం. మిక్సర్ వేసాం కదా పప్పులు ఇవన్నీ, ఆ పేస్ట్ని ఈ విధంగా అంతా కప్పులో తీసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఫ్రెండ్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చేసుకోండి అందరూ. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. స్మెల్ సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఇది చాలా బాగుంటుంది. సమ్మర్లో హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.